తుఫాన్ నేపథ్యంలో పొదలకూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను టీడీపీ యువ నాయకులు డేగా యశ్వంత్ రెడ్డి, అట్లూరు అనిల్ కుమార్ రెడ్డి, ఆదాల మురళీరెడ్డి, విజయ్ రెడ్డి, రంజిత్ చౌదరిలు పర్యటించారు. ఈ సందర్భంగా శివాలయం వీధిలో గుడి వెనుక వైపు కొన్ని కుటుంబాలు లోతట్టు ప్రాంతంలో ఉండడాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ శివకృష్ణయ్య, ఎంపీడీఓ నరసింహులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని సమీపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. మొంతా తుఫాను రాత్రికి తీరం దాటుతున్న నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సమాచారం ఇవ్వాలని కోరారు. శివాలయం ఉంది, పొదలకూరులో ఇంకొన్ని ప్రాంతాల్లో పంచాము. భోజనాలు కానీ అన్నీ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము ఇట్లాంటి పరిస్థితుల్లో తోడుంటామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము. ఎడతెరిపి వర్షం కురవడం వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి ఇంకా తుఫాను హెచ్చరికతో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గిరిజన కుటుంబాలు, కొన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలు పొదలకూరులో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మనం అక్కడికి వెళ్ళి అందరికీ ఫుడ్ ప్యాకెట్స్, వాటర్, బిస్కెట్స్ అని ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 500 ప్యాకెట్స్ పంచడం జరిగింది. ఇంకా కూడా మనం పంచుతాము. రేపు సాయంత్రం దాకా తీరం అని చెప్పున్నారు. తుఫాను పంచడం జరుగుతుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సూచనల మేరకు యువత, తెలుగు యువత ఇంకా కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి విషయంలో వాళ్ళకు తోడుండాల్సిందిగా సూచనలు ఇచ్చారు మాకు. మేము ఇంకా 10 దినాలు ప్రజల కోసం పనిచేసి ఈ తుఫాన్ని ఎదుర్కొంటామని ఆలోచిస్తున్నాం.